అంతా ఆమె చేశారు. ఓటమికి కర్త కర్మ క్రియ అన్ని ఆమె అంటున్నారు తమ్ముళ్ళు. బీజేపీకి కేటాయించిన సీటుని అనుచరుడికి ఇప్పించుకున్నా గెలిపించలేకపోయారని ఆమెనే తప్పుపడుతున్నారు. టికెట్ కోసం పంతానికి పోతున్న ఇన్ఛార్జ్ పార్టీ క్యాడర్కి భరోసా ఇవ్వలేకపోతున్నారా? సమన్వయ లోపంతోనే అక్కడ మిత్రపక్ష అభ్యర్థి ఓడిపోయారా? 7 సీట్లు గెలిచిన జిల్లాలో అక్కడ ఘోర పరాజయంపై పార్టీ రియాక్షన్ ఏంటి? అంతా ఆమె చేశారా? ఇన్ఛార్జిగా తప్పిస్తారా? రగిలిపోతున్న బద్వేల్ తమ్ముళ్ళు. కడప జిల్లాలోని ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గం బద్వేల్లో మిత్రపక్ష అభ్యర్థి ఓటమికి టీడీపీ ఇన్ఛార్జే కారణమని నిందిస్తున్నాయి పార్టీ శ్రేణులు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నా ప్రతి ఎన్నికల్లో ఓటమికి ఇన్ఛార్జ్ సొంత నిర్ణయాలే కారణమంటున్నారు. కింది స్థాయి క్యాడర్ ని కలుపుకొని వెళ్లకపోవడం, ఎవరి సూచనల్ని పట్టించుకపోవడంపై పార్టీ నేతలు అసహనంగా ఉన్నారు. బద్వేల్ వీరారెడ్డి కూతురిగా గుర్తింపు తెచ్చుకున్న విజయమ్మ తండ్రి మరణం తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మాజీ మంత్రి వీరారెడ్డి ఉండగా బద్వేల్ టీడీపీకి కంచుకోట. వీరారెడ్డి మరణానంతరం ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు విజయమ్మ. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. బద్వేల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో పార్టీని కేడర్ని కాపాడుకుంటూ వచ్చారు విజయమ్మ. కానీ దశాబ్ద కాలంగా పార్టీ బలహీనపడేందుకు విజయమ్మే కారణమయ్యారంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఆమె కుమారుడు రితీష్ రెడ్డి కూడా పార్టీ నేతలను కలుపుకొని పోవడంలో అలసత్వం వహించడంతో బద్వేల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో రోషన్నకు బీజేపీ టికెట్ ఇప్పించి మరీ ఆయన ఓటమికి కారణమయ్యారని టీడీపీ శ్రేణులే నిందిస్తున్నాయి. ప్రతిసారి విజయమ్మ తమ అనుచరులకే టికెట్లు ఇప్పించుకున్నా గెలిపించుకోలేకపోయారని ఈసారి కూడా అదే జరిగిందంటున్నారు. టీడీపీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుని బద్వేల్ నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు రోషన్న. అయితే పొత్తు సర్దుబాట్లలో ఈ సీటుని బీజేపీ కోరడంతో ఆ పార్టీ కండువా కప్పుకొని బద్వేల్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే విజయమ్మపై వ్యతిరేకతతో పార్టీ క్యాడర్ కొందరు నేతలు మనసు పెట్టకపోవడంతో భారీ తేడాతో రోషన్న ఓడిపోవాల్సి వచ్చిందంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిచినా బద్వేల్లో మరోసారి ఓడిపోవడం పార్టీ క్యాడర్ ని కుంగదీస్తోంది. ఈ ఓటమితో బద్వేల్ పై పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించేలా ఉంది. తన మాట నెగ్గాలంటూ ఒంటెత్తు పోకడపోతున్న ఇన్ఛార్జిని మార్చకపోతే నియోజకవర్గంలో పార్టీ బతికి బట్టకట్టడం కష్టమంటున్నారు బద్వేల్ తమ్ముళ్లు.